ఎన్నో పోరాటాలు చేసి అమరులైన మాదిగ బిడ్డలకు ఈ విజయాన్ని అంకితమిస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి మురళి అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ తీర్పుతో 59 మాదిగ ఉపకులాలకు స్వాతంత్రం వచ్చిందని మాటూరి మురళి తెలిపారు. 30 సంవత్సరాల సుదీర్ఘంగా ఎంఆర్పీఎస్ 1994లో ఆవిర్భవించి ఈ రోజుకి 2024వ సంవత్సరం 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం పోరాడి అలు పెరగని పోరాటంలో ధర్మమే గెలిచిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు 7 ధర్మాసనంతో ఈ రోజు జడ్జిమెంట్ ఇస్తే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి మాకు మద్దతు ఇచ్చారో అన్ని రాజకీయ పార్టీలకు, టీడీపీ, జనసేన, బీజేపీ, వీరికందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పీఎస్ ఉద్యమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎస్సీలో ఉండబడేటువంటి 59 ఉపకులాలకు 30 సంవత్సరాలకు గాను ఈ రోజు స్వాతంత్రం వచ్చిందనేసి ఈ